బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని, ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలుకు, హైదరాబాద్కు మార్చారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని రాజధాని చేశారన్నారు. విశాఖలో భూములు లాక్కునేందుకు జగన్ అక్కడ రాజధాని అని అన్నారని మండిపడ్డారు. వీళ్ళిద్దరూ రాయలసీమ ద్రోహులని, తిరుపతి రాజధాని వద్దని వీరు ప్రకటించగలరా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా హైదరాబాదే మళ్లీ రాజధాని అని చిలక పలుకులు పలుకుతున్నారన్నారు. పరిణామాలు చూస్తే మళ్లీ తిరుపతి రాజధానిగా మారుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రజలంతా తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తిరుపతి రాజధాని కావాలంటూ డిమాండ్ చేశారు. బ్రహ్మంగారు వెళ్ళిపోయారు సార్. అప్పుడెప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చారు. బ్రహ్మంగారు చెప్పింది మార్చాలని ఏమి లేదు కదా. వేలాది మంది రైతులు సంఖ్య వేలాది మంది రైతులు అక్కడ అనేక సమస్యలు ఇప్పుడు ఎదుర్కొన్నారు సార్. 30,000 ఎకరాలు వచ్చారు దాదాపుగా. వాళ్ళందరూ వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి విపరీతమైన 100 రెట్లు నష్టపరిహారం ఇచ్చేదానికి ఇంకో కేంద్రంగా తయారు చేస్తాం దాన్ని. మా ప్రాంతం ఎట్లా మాకు రాళ్ళేనా, నీళ్లు రావా? మీకు నీళ్లు, మాకు రాళ్ళా? రాళ్లతో బతకాలా మేము? మరి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎందుకు యాసిడేషన్ తీయలేదు సార్? అప్పుడు మన ఇద్దరం పుట్టలేదయ్యా. మీరు 54లో మీరు పుట్టారు కదా సార్. నేను 54లో పుట్టాను, 53లో పోయింది.